కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టులో కాంగ్రెస్ నేతల చేతివాటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భూసేకరణలో అవకతవకలు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన విషయం బట్టబయలైంది. కాంగ్రెస్ నేతల అవినీతిని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. అవినీతికి సంబంధించి సమాధానం చెప్పలేక హస్తం పార్టీ నేతలు పరేషాన్లో పడ్డారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ అంశం కాకరేపుతోంది. భూ పరిహారం పంపిణీలో అవినీతి జరిగిందనే అంశం మహబూబ్ నగర్ జిల్లాలో పెను సంచలనంగా మారింది. కొందరు రైతుల్ని పరిహారం జాబితాలో చేర్చి అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు స్కెచ్ వేశారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. అవినీతికి సంబంధించి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని లోకాయుక్తకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. అంతేకాదు అర్హుల జాబితాను పదే పదే మార్చడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోంది. కాంగ్రెస్ కరప్షన్ వెలికితీయడంతో కవర్ చేసుకోలేక హస్తం పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు నీళ్లందించే ఉద్దేశంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. 5,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3 నియోజకవర్గాల పరిధిలో 2,736 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎకరాకు 20 లక్షల రూపాయల పరిహారం చొప్పున ఇప్పటికే కొందరు రైతులకు అందజేసింది. భూ పరిహార పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. పరిహారం పంపిణీలో భారీగా అవినీతి జరిగిందనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనర్హుల్ని జాబితాలో చేర్చి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల అవినీతి బాగోతాన్ని బీఆర్ఎస్ వెలికితీసింది. అనర్హుల పేరుతో కోట్ల రూపాయల కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తింది. మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని మీదనే ఈరోజు లోకాయుక్త కేట్లో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడైతే డూప్లికేట్ రైతులు దొంగ పాస్బుక్లు ఉన్నారో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చినారు. అసలైన రైతులను పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరపున లోకాయుక్తలో పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు అక్కడ అడ్వకేట్ గారిని కూడా పెట్టినాం. ఇదే కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి గారితో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుమ్ముకై మొన్ననే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక రైతుకు 12 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం, ఒక రైతుకు 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు 1 ఎకరాకి నష్టపరిహారం ఇవ్వడం. అలాంటి రైతులు చాలామంది ఉన్నారు. మీకు తెలిసి జరిగిందా, మీ సోదరుని తెలిసి జరిగిందా, ఎక్కడ జరిగిందో మీరు నిజంగానే మీరు చేయలేదంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, సిట్తో దర్యాప్తు జరపాలి. లేదంటే మేము కూడా దాని మీద కూడా లోకాయుక్తలు వేస్తాం, కాదంటే సిబిఐ కూడా పోతాం. తప్పకుండా దాని మీద న్యాయం జరిగే వరకు అక్కడున్న రైతులకు, అక్కడున్న పేద రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నారాయణపేట పరిధి పేరపల్లను కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. పేరపల్లతో పాటు మరికొన్ని చోట్ల భూములు కోల్పోని వారిని పరిహారం జాబితాలో చేర్చారు. పరిహారం పంపిణీ విషయంలో కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నారాయణపేట ఎమ్మెల్యే మేనమామ శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పిఏ మాధవరెడ్డితో పాటు పలువురు అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పరిహారం విషయంలో అదనంగా 100 ఎకరాలు చేర్చారట. ఇదే విషయాన్ని లోకాయుక్తలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళు అందరం పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోవడం జరిగింది. ఈ భూ నిర్వాసితులు ఎవరైతే నిజంగా భూములు కోల్పోయినారో వాళ్లకు న్యాయం చేరేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి లోకాయుక్త గారికి కలిసి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయనకు కంప్లైంట్ చేయడం జరిగింది. భూ నిర్వాసితుల జాబితాలో పలుమార్లు మార్పులు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనర్హుల పేర్లు చేర్చి పరిహారం తీసుకోవాలని చూసిన వారి పేర్లు బయటపెట్టాలని కోరుతున్నారు.
ఏం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని అంటున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని స్పష్టం చేశారు. కొడంగల్ లిఫ్ట్ కింద ఏదైతే నారాయణపేట టు మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఏదైతే నడుస్తూ ఉందో దాని కింద ఎవరైతే కోల్పోతున్నారో భూమిని వాళ్లకు ఇవ్వకుండా బేనామీ పేర్లు పెట్టి వాళ్లకు డబ్బు ఇప్పించి దాంట్లో కూడా భాగస్వాములుగా అవుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సార్. దాంట్లో అక్కడున్న పిఎల్ కానీ అక్కడున్న వాళ్ళ మామూలు మేమైతే మామూలు అంటాం వాళ్ళ మామూలు కానీ ఏజెంట్లను పెట్టి మరి మీకు కావాలంటే ఆ ఏజెంట్ల ఫోటోలు కూడా చూపిస్తా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాం కావాలంటే. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి గవర్నమెంట్ మేము ఎన్నడూ చూడలేదు సార్. దానికి ఇప్పటివరకు నేను చెప్తున్నా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అది. దాన్ని అంతా తొంగలో దొక్కి ఈరోజు వీళ్ళ కమిషన్ల కోసం పైప్ లైన్లు కానీ అవన్నీ కానీ పనులు చేస్తున్నారు. మెగా వాళ్ళు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ రాగా కన్స్ట్రక్షన్స్ కానీ వీళ్ళంతా వాళ్ళు తినడానికి కోసం ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు కానీ ప్రజలకు రైతులకు మేలు చేయడానికి మాత్రం కాదు సార్. దయచేసి ఇలాంటివి జరిగితే మటుకు ఎవరు సహకరించాం. దీన్ని ఎక్కడ తీసుకుపోవాలో ఎక్కడ ఏం చేయాలో చేసి చూపిస్తాం సార్. దురదృష్టం అంతే. మా మహబూబ్నగర్ జిల్లాకు మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం అంతే. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పేరుతో కోట్ల రూపాయలు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. భూమి కోల్పోని వారిని పరిహారం జాబితాలో చేర్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతల చేతివాటాన్ని బీఆర్ఎస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజాధనం దోపిడీకి అడ్డకట్ట వేసింది.